హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. సో, ఏపీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారనమాట. సో, ఇక్కడ చూసామంటే మనకి ఏ జాబ్స్ ఇచ్చారు, సో ఏదనేది ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మొత్తం మనకి 10,000 మొత్తం మనకి ఎన్ని పోస్టులు ఇచ్చారంటే 10,060 పోస్ట్స్ అని ఇచ్చారనమాట. ఏదంతా ఎప్పుడు ఏ పోస్ట్ మొత్తం నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ నుంచి వీడియో చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది నేను అప్డేట్ చేస్తాను. స్టేట్‌కి సంబంధించి కానీ, సెంట్రల్‌కి సంబంధించి కానీ, సీఏపీఎఫ్ కానీ అన్నీ అనేది మేము ఈ వీడియో అనేది ప్రతి ఒక్కటి నేను అప్డేట్ చేస్తాను అనమాట వీడియోస్లలో. సో, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇంకా ఫస్ట్ చూసామంటే మనకి ఏ పోస్టులు ఏ మంత్లో వస్తాయో మొత్తం ఫస్ట్ చూద్దాము. ఫస్ట్ వచ్చేసి మే 15th అనమాట. మే 15th వచ్చేసి మనకి అసోసియేట్ ఆర్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ నుంచి 1500 పోస్టులు వస్తాయన్నమాట. సో, అది హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించింది, ఏపీపీఎస్సీ అని సంబంధించింది. సో, నెక్స్ట్ గ్రూప్ 1 పోస్ట్ అనమాట. సో, గ్రూప్ 1 చూసామంటే మనకి 91 పోస్ట్ వచ్చింది. సో, అన్ని డిపార్ట్మెంట్స్ ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్ కలిపి ఇచ్చారు. ఇది ఏపీపీఎస్సీ అనేది కండక్ట్ చేస్తారనమాట ఎగ్జామ్స్ అనేది. సో, నెక్స్ట్ చూసామంటే మనకి మెయిన్ సంబంధించిన అనమాట ఎస్ఐ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్. సో, ఎస్ఐకి వచ్చేసి 418 పోస్టులు ఇచ్చారు. ఎస్ఐకి 418 పోస్టులు ఇచ్చారు. ఇది ఏది కండక్ట్ చేస్తారంటే స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అనేది కండక్ట్ చేస్తారనమాట. అది కానిస్టేబుల్ కానీ ఎస్ఐ అనమాట. 2 అనేది మనకి మెయిన్ అనమాట. సో, ఎవరైతే ఇంకా ప్రిపేర్ అవ్వలేదో ప్రతి ఒక్కరు ప్రిపేర్ అవ్వండి అనమాట. మెయిన్ అనమాట. ఈ 2 జాబ్స్ మెయిన్ అనమాట. సో, కానిస్టేబుల్ అవ్వండి, ఎవరు ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరు అనేది ఫాస్ట్‌గా ప్రిపేర్ చేయండి. మీకు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందంటే మీరు చూడండి, ఇక్కడ ఆగస్టులో 2 ఆగస్ట్ అనేది అనమాట. ఆగస్టులో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. సో, మీకు అనేది ప్రతి ఒక్కరు ప్రిపేరెన్స్ స్టార్ట్ చేయండి. సో, నెక్స్ట్ చూసామంటే ఇంకా ఏముందంటే జైల్ వార్డెన్ రిక్రూట్మెంటు, ఫారెన్సిక్ ల్యాబొరేటరీ రిక్రూట్మెంట్ అనమాట. ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ డైరెక్టర్ అనమాట. అసిస్టెంట్ డైరెక్టర్‌కి 8 పోస్టులు అనమాట. సో, ఏం చేసామంటే జైలు వార్డెన్‌కి 171 పోస్టులు, ఫారెన్సిక్ ల్యాబొరేటరీకి 64 పోస్టులు, అసిస్టెంట్ డైరెక్టర్‌కి 8 పోస్టులు. సో, ఇది కూడా సేమ్ అనమాట. మొత్తం హోమ్ కింద వస్తుందనమాట. హోమ్ డిపార్ట్మెంట్ కింద. సో, నెక్స్ట్ చూసామంటే ఇంకా ఏముంది, ఇంకా పోస్టులు ఏందంటే డ్రైవర్ ఆపరేటర్ రిక్రూట్మెంట్ అనమాట. అదొచ్చేసి 147 పోస్టులు ఉన్నది. నెక్స్ట్ హాస్టల్ వార్డెన్స్ అనమాట. హాస్టల్ ఎస్‌డబ్ల్యూ ఇది ఒక 93 పోస్ట్ ఉంది. హాస్టల్ వార్డెన్స్ 48, హాస్టల్ వార్డెన్స్ బీసీడబ్ల్యూ 100 పోస్ట్స్. సోషల్ వెల్ఫేర్ కదా. సో, అది దాంతో నుంచి మనకి ఒక 11 పోస్టు. ఇంకా ట్రైబల్ వెల్ఫేర్ ఉంది, దాని నుంచి 6 పోస్టు. ట్రైబల్ వెల్ఫేర్ ఏడీకి ఒక పోస్టు. నెక్స్ట్ వచ్చేసి ఈఎస్టీ ఎఫ్ఆర్ఓ 1, ఎఫ్బిఓ 1 అనేది 41. ఇది మొత్తం వచ్చేసి ఫారెస్ట్ సంబంధించిన ఫారెస్ట్ ఎఫ్ఆర్ఓ 1, ఫారెస్ట్ ఎఫ్బిఓ, ఎఫ్ఎస్ఓ అనమాట. ఇందులో 4 పోస్టులు. ఎఫ్బిఓ వచ్చి 35, ఎఫ్ఎస్ఓ వచ్చేసి 41 పోస్ట్ అనేది రిలీజ్ చేశారు. సో, నెక్స్ట్ చూసామంటే ఈఎఫ్సి టెక్నికల్ అసిస్టెంట్ అనమాట. ఇది ఎన్వైరన్మెంట్ సంబంధించిన అనమాట. ఫారెస్ట్ అండ్ సైన్స్ డిపార్ట్మెంట్ సంబంధించింది. సో, ఇక్కడ చూసామంటే అసిస్టెంట్ సివిల్ ఇంజనీర్ ఇది సేమ్ అదనమాట. ఫారెస్ట్ అండ్ సైన్స్ డిపార్ట్మెంట్‌కి. ప్లానింగ్ అండ్ ఏడీ ఇది ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఇది. ప్లానింగ్ అసిస్టెంట్ స్టాటికల్ ఆఫీసర్ 251 పోస్టులు అనమాట. సో, మంచి పోస్ట్ అనేది ప్రతి ఒక్కటి మంచి పోస్టులు వదిలినారట. అన్ని చాలా పోస్టులు వదిలినారు. నెక్స్ట్ హార్టికల్చర్ ఆఫీసర్స్ అనమాట. అది ఒక 25 పోస్టులు వదిలినారు. అనిమల్ హస్బెండరీ 80 పోస్టులు. ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్స్ ఒక 95. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఇన్ లేబర్ డిపార్ట్మెంట్ అనమాట. ఇది ఒక 12. నెక్స్ట్ వచ్చేసి జ్యువెలరీ డిపార్ట్మెంట్ అనమాట. ఇది తెలియదు నాకు కూడా. ఇది వచ్చేసి జ్యువెలరీ డిపార్ట్మెంట్ కింద 14 పోస్టులు గ్రేడ్ 1కి ఇది. సో, నెక్స్ట్ వచ్చి గ్రూప్ 2 అనమాట. సో, గ్రూప్ 2 ఇది మెయిన్ అనమాట. గ్రూప్ 1, గ్రూప్ 2, ఏపీ ఎస్ఐ, ఏపీ కానిస్టేబుల్, ఇంకా జైలు వార్డెన్స్ అంతా బాగా మంచిగా ప్రిపేర్ అవ్వండి. సేమ్ సిలబస్ అనమాట అన్నిటికీ. సో, గ్రూప్ 1, గ్రూప్ 2కి వచ్చేసి కొద్దిగా సిలబస్ అనేది డెప్త్‌గా ఉంటుంది. జీఎస్, జీకే సంబంధించింది. సో, ప్రిపేర్ అవ్వండి, ఏం కాదు, ప్రతి ఒక్కటి ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ చూసామంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఒక 503 పోస్టులు. మంచి పోస్టులు. ఇది కూడా 500 పోస్టులు వచ్చింది. అసిస్టెంట్ డైరెక్టర్ మైన్స్కి అనమాట. మైన్స్కి ఒక పోస్ట్ వచ్చింది. టెక్నికల్ అసిస్టెంట్ మైన్స్కి 36 పోస్టులు. సో, రాయల్టీ మైన్స్ అనమాట. రాయల్టీ ఇన్స్పెక్టర్ మైన్స్ దాంట్లో ఒక 9 పోస్టులు. నెక్స్ట్ ల్యాబ్ అసిస్టెంట్ అనమాట. సో, ల్యాబ్ అసిస్టెంట్ మైన్స్కి ఒక పోస్టు. నెక్స్ట్ ప్రొఫెషనల్ ఇది ఒక నెక్స్ట్ మెయిన్ వచ్చేది అనమాట. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ 400 పోస్టులు అనమాట. ఇది మంచి పోస్టు. సో, ఇదంతా సిలబస్ అంతా ఒకటే అనమాట. ప్రొహిబిషన్ కానీ, గ్రూప్ 1, గ్రూప్ 2, ఏపీఎస్ఐ కానిస్టేబుల్, మరి వచ్చేసి ఇది జైలు వార్డెను, సో, ఫైర్ మ్యాను, ఎఫ్బిఓ దీనికన్నా సేమ్ సిలబస్ ఉంటుంది. సో, మీకు అనేది మంచిగా ఉంటుంది అనమాట. మంచి జాబ్ అనమాట. ఇది ప్రొహిబిషన్ అనేది ఎక్సైజ్ అనేది మంచి జాబ్ ఇది కానిస్టేబుల్కి.
సో అసిస్టెంట్ కెమికల్ ఎగ్జామినర్ ఇది కూడా సేమ్ దాంతో వస్తుంది అనమాట, ప్రొహిబిషన్ ఎక్సైజ్ కింద వస్తుంది. నెక్స్ట్ చూసామంటే అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కింద 50 పోస్టులు, ఇది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కింద వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మెగా డిఎస్సి అనమాట. సో డిఎస్సిలోంచి 2535 పోస్టులు ఉందన్నమాట. సో 2535 పోస్టులు. ఈ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన ప్రతి ఒక్కరు దీనికి ప్రిపేర్ అండి. ఎవరు బీఎడ్ చేశారు దాని నుంచి ప్రతి ఒక్కరు ప్రిపేర్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేసి, నేను దాని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంటే నేను రీజనింగ్ మ్యాథ్స్కి సంబంధించిన కదా, మరి టీచర్ గురించి నాకు ఏం తెలీదు, తెలుసుకొని చెప్తాను అనమాట. ఓకే. నెక్స్ట్ డైట్ సీనియర్ లెక్చర్స్ కింద ఒక 46 పోస్టులు, డైట్ లెక్చర్స్కి 104 పోస్టులు, ఎస్సీఆర్టీ లెక్చర్స్కి ఒక 10 పోస్టులు, ఇంటర్మీడియట్స్కి ఒక 209 పోస్టులు, లైబ్రరీస్కి 100 పోస్టులు అనమాట. ఇవన్నీ కలిపి స్కూల్ డిపార్ట్మెంట్ అంతా కలిపి స్కూల్ డిపార్ట్మెంట్ అనమాట, స్కూల్ డిపార్ట్మెంట్. సో నెక్స్ట్ చూసామంటే మొత్తం ఎన్ని పోస్టులు ఉందంటే మొత్తం 10,060 పోస్టులు అనమాట, మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి. సో నెక్స్ట్ చూద్దాం ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది మొత్తం చూసాము. సో May 15 నుంచి ఫస్ట్ చూసాము మనము హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించింది. సో అది ఏ పోస్టులో ఒకసారి చూద్దాం ఉంటుంది. సో అసిస్టెంట్ ప్రొఫెసర్ అనమాట. సో అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించింది మీకు అనేది మెయిల్ అనేది ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఏమైనా దాన్ని ప్రిపేర్ అవుతుంటే ప్రిపేర్ అవ్వండి. సో నెక్స్ట్ చూసామంటే ఆగస్ట్లో మనకి ఏ నోటిఫికేషన్ వస్తుంది, మెయిన్ ఇదన్నమాట. ఆగస్ట్లో ఏమి నోటిఫికేషన్స్ అంటే గ్రూప్ 1 నుంచి 91 పోస్టులు, ఇది హోమ్ అనమాట. ఏపీ ఎస్ఐ కానీ, ఏపీ కానిస్టేబుల్, జైలు వార్డెన్, దానికి సంబంధించిన అవంతా కలిపి హోమ్ కింద వస్తుంది అనమాట. హోమ్ కింద వచ్చి 2778 పోస్టులు. సో నెక్స్ట్ చూసామంటే వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి 259, ఈఎఫ్టీ అదే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ 140 పోస్టులు. సో ఇంకా ప్లానింగ్, అగ్రికల్చర్, ఇండస్ట్రీస్ అంతా లేబర్ కలిపి ఇది ఒక 8 పోస్టులు అనమాట. సో నెక్స్ట్ చూసామంటే సెప్టెంబర్లో మనకి 9 నోటిఫికేషన్లు వస్తాయన్నమాట. ఆగస్ట్లో మీకేమో 25 నోటిఫికేషన్లు, మీకు సెప్టెంబర్లో 9 నోటిఫికేషన్లు, నెక్స్ట్ వచ్చేసి అక్టోబర్లో 6 నోటిఫికేషన్లు అనమాట. సో మొత్తం వచ్చేసి మీకు మేలో 1500 పోస్టులు, ఆగస్ట్లో వచ్చేసి 3797 పోస్టులు, సెప్టెంబర్లో 1759 పోస్టులు, ఇంకా అక్టోబర్లో 3004 పోస్టులు అనమాట. సో లాస్ట్ వచ్చేసి ఇది సెప్టెంబర్లో 9 నోటిఫికేషన్ వచ్చి గ్రూప్ 2 మెయిన్, ఇంజనీర్స్ అండ్ ప్రొఫెషన్ ఎక్సైజ్ అనేది మంచి పోస్ట్ అనమాట, దానికి ప్రిపేర్ అవ్వండి. సో ఇంకా లాస్ట్ వచ్చేసి స్కూల్ డిపార్ట్మెంట్ సంబంధించిన అనమాట. మొత్తం స్కూల్ నుంచి డిఎస్సి అండ్ లెక్చరర్స్ కింద ఇంకా ఇంటర్మీడియట్కి లైబ్రేరియన్స్కి అంతా కలిపి 3004 పోస్టులు అనమాట. సో ఇది ఈ వీడియో అనమాట. సో ఇంకా ఎవరెవరు ప్రిపేర్ అవ్వలేదో ప్రతి ఒక్కరు ప్రిపేర్ అవ్వండి. ఇంకా అందరూ మ్యాక్సిమం మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఇంకా టైం అనేది లేదనమాట, నోటిఫికేషన్ అది ఖచ్చితంగా వస్తూ ఉంటుంది ఇంకా. సో మ్యాక్సిమం అందరూ కానిస్టేబుల్ ఎస్ఐ కాకుండా ఇక్కడ నుంచి చూసినావా, ఇక్కడ ప్రొహిబిషన్ హాస్టల్ వాడు, ఇక్కడ జైలు వార్డెన్ మంచి పోస్టులు ఉంటుంది అనమాట. ఫారెన్సిక్ ఉన్నా కానీ ఫారెన్సిక్ దానికి సంబంధించి నాకు కోర్స్ అయితే తెలియదు అనమాట. అది చేసిన వాళ్ళు ఫారెన్సిక్ సంబంధించిన చేసిన వాళ్ళు చేయొచ్చు అనమాట. నెక్స్ట్ గ్రూప్ 2 కూడా మంచిగా ఉండి, గ్రూప్ 2 కూడా 750 పోస్టులు ఉన్నాడు, దానికి ప్రిపేర్ ఉండవండి. సో లాస్ట్ ఇంకా ప్రొహిబిషన్ ఇదనమాట, ప్రొహిబిషన్ కానిస్టేబుల్ ఎక్సైజ్ సూపర్ జాబ్ అనమాట ఇది. సో ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లేదంటే మంచిగా బాగా చదివాలంటే దాంతో అంటే మంచి ఎక్కువ కట్ ఆఫ్ వచ్చిన వాళ్ళు, కట్ ఆఫ్ కన్నా ఎక్కువ తీసుకునే వాళ్ళంటే మ్యాక్సిమం మంచిగా చదివే వాళ్ళంతా దీన్ని ట్రై చేయండి. ఎందుకంటే కొద్ది మంచి జాబ్ అనమాట. సో దాన్ని చెప్తున్నాను, 400 పోస్టులు, ఇది సూపర్ జాబ్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, నేను ప్రతి ఒక్కటి క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. స్టేట్కి సంబంధించింది, సెంట్రల్కి సంబంధించిన ప్రతి ఒక్క జాబ్ నోటిఫికేషన్ అనేది మనము ప్రతి ఒక్కటి అప్డేట్ చేస్తుంటాము. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఏమున్నా నాకు కామెంట్ చేయండి, నేను మీకు క్లియర్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఇంకేం డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.